సమాజంలో పాత్రికేయుల పాత్ర గొప్పది. సాయి శివాని ఫౌండర్ పద్మజాదేవి క్రియేటర్ ఎంఆర్కే యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్తమ పురస్కారాలు ప్రదానం. హాజరైన కమలాపూర్లోని సీనియర్ జూనియర్ పాత్రికేయులు, సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్ రాజేందర్ కు ఘన సన్మానం. సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా గొప్పదని, సమాజం బాగుపడాలన్నా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా జర్నలిస్టుల పాత్ర కీలకమని సాయి శివాని ఫౌండర్, లయన్స్ క్లబ్ మెంబర్ డాక్టర్ పద్మజాదేవి వ్యాఖ్యానించారు. ఆదివారం అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని కమలాపూర్ కమ్యూనిటీ హాల్లో కమలాపూర్ మండలం జర్నలిస్టులకు ఉగాది ఉత్తమ పురస్కారాలు ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి గ్రామానికి చెందిన క్రియేటర్ ఎంఆర్కే యూట్యూబర్ ఛానల్ ఆధ్వర్యంలో రైటర్, డైరెక్టర్, యాక్టర్ మోత్కుల రజనీకాంత్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ పద్మజాదేవి, గురుదక్షిణ ఫౌండర్ ధనలక్ష్మి, క్రియేటర్ ఎంఆర్కే ప్రొడ్యూసర్ మోత్కుల రాజేందర్ చేతుల మీదుగా కమలాపూర్లోని జర్నలిస్టులకు ఉగాది ఉత్తమ పురస్కారాలు ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయుడు జనజ్యోతి ఎడిటర్ ను షాల్వాతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తి విలువలను కాపాడుతూ సమాజానికి ఉపయోగపడే వార్తలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఐజేయు, టీయూడబ్ల్యూజే, డీజే సంఘాల పాత్రికేయుల హాజరై ప్రశంసా పత్రాలను అందుకున్నారు. స్వరాజ్ న్యూస్ సీఈఓ రాజేందర్ మాట్లాడుతూ సమాజం కోసం పరితపించే పాత్రికేయులను గుర్తించి ఉగాది ఉత్తమ సేవ పురస్కారాలను అందించడం చాలా సంతోషకరమని, చిన్నతనంలోనే రైటర్ గా రాణిస్తున్న రజనీకాంత్ కు జర్నలిస్టుల పక్షాన ఎల్లవేళలా సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీజేయు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పేరిక రమాకాంత్, సీనియర్ జర్నలిస్టు పులికంటి రాజేందర్, గట్టు ఏడుకొండలు, కుసుంబ శివాజీ, విజయగిరి, చంద్రసేనాచారి తదితరులు పాల్గొన్నారు. అది ఎక్కువ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక స్కూల్ టీచర్ ఉంటారు, ఆ స్కూల్ టీచర్ పిల్లలకి ఒక ఫేవరెట్ టీచర్ చెప్తేనే పిల్లడి మైండ్కి సరిగ్గా ఎక్కుతుంది. అట్లానే మన కాన్సెప్ట్ కూడా మనం ఏ విధంగా చెప్పగలుగుతామో అప్పుడు వాళ్ళలో మన రాతల ద్వారా మనం వాళ్ళ బయటకు తీసుకురావచ్చు అవకాశం మన జర్నలిస్టులకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి బుక్ చదవమని చెప్తారు, అంటే ఒకసారి రాయమంటారు. మీరందరూ చేసేది చాలా గొప్ప పని. మీకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ రాతల్లోనే అవతల వాళ్ళ జీవిత చరిత్రలు ఉంటాయి, వాళ్ళ భవిష్యత్తు కూడా ఉంటుంది. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా ఒకసారి వెనకపోయినా మళ్ళొకసారి సర్దుకు రాగలుగుతామనే ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తూ ఇవాళ ప్రింట్ మీడియాలు కానీ ఎలక్ట్రానిక్ మీడియాలు పనిచేస్తున్నాయి. సొసైటీలో చాలా మార్పులు వచ్చినాయి. ఇంకా కూడా మీరందరూ ముందు స్థాయికి వెళ్తూ అనేక మంది జీవిత చరిత్రలు రాస్తూ మీ జీవితాలు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవిష్యత్ తరాలకు నీళ్ళిద్దాం. రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం. నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం. మళ్ళా గట్లనే నీళ్ల వాడకం. వాట్సాప్లో స్టేటస్లకు, చెప్పే సామెతలకు పొంతనలేదు. సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు. నిన్న బెంగుళూరు, రేపు ఇంకో సిటీ, ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు. మారండి. జలసంపద నిలువల కోసం నడుం బిగిద్దాం. లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం. భవిష్యత్ తరాలకు నీటిని నిల్వ ఉంచిన వాళ్లమవుదాం. చుక్కా చుక్కా కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం. సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్. దేశ భవిత సంకల్పం కోసం అడుగులు.